అందరికీ నమస్తే అండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4-5 రోజుల కిందట ఐపాక్ మీటింగ్లో చెప్పారు కదా, 151 సీట్లకు పైగా వస్తాయి, 22 ఎంపీలకు పైగా వస్తాయని. సో దాని వెనక అసలు క్లారిటీ ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా చెప్పారు? ఎందుకంటే మనం ఇన్నిసార్లు ఈ 4 రోజులైనా ఆ మాట ఎందుకు మనం ప్రస్తావిస్తున్నామంటే, ఆయన చెప్పక ముందు వరకు వైసీపీ క్యాడర్లో ఎక్కడో ఒక దగ్గర డౌట్ ఉంది. గవర్నమెంట్ రాదేమో, అనవసరంగా చాలా తప్పులు జరిగాయి, సో గవర్నమెంట్ రాకపోవచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంది, ఓటింగ్ శాతం పెరిగింది, ఈ అనుమానాలు ఉండేవి. అందుకే ఎక్కడా కూడా పందేలు వేయడానికి ముందుకు రాలా. ఈవెన్ రూపాయికి రూపాయన్నర ఇచ్చినా పందేలకు ముందుకు రాలేదు, రూపాయికి 2 రూపాయలు ఇచ్చినా పందేలకు ముందుకు రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు చెప్పిన తరువాత ఆన్లైన్ బెట్టింగ్లో కాస్త వైసీపీకి సీట్ల సంఖ్య పెరిగింది, ప్లస్ పందేలు కూడా పెరుగుతున్నాయి. సో అంటే ఆయన మాటలకు ముందు మాటల తర్వాత ఆంధ్రప్రదేశ్లో టాక్ మారింది, పోస్ట్ పోల్ టాక్ కొంత మారింది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకంతో అంత చెప్తారు, ఇంత వ్యతిరేకత ఉండి ఇంత కసిగా ఓటింగ్ వేసినా అని? సో అసలు వాస్తవం ఏంటి, ఇంటర్నల్గా ఏం జరిగి ఉంటుంది, అసలు జగన్ గారు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పి ఉంటారు అని ఒక అంతర్గత అంశం ఏంటంటే, ఇంటర్నల్ సర్కిల్స్లో జరుగుతున్న మాట ఏంటంటే, అధికారులు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి భయపడుతున్నారు. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వర్క్స్ చేశారు. అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన కాంట్రాక్టర్లు చేశారు. అంటే ఎమ్మెల్యేల దగ్గర ఉన్న అనుచరులో, లేదంటే క్లాస్ 1 క్లాస్ 2 ఇలా కాంట్రాక్టర్లు రకరకాల వైసీపీకి అనుకూలమైన వాళ్ళకే వర్క్స్ ఇచ్చారు. సో మీకు గుర్తుండే ఉంటుంది, 2019కి ముందు కూడా చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు వర్క్స్ చేసి 2019లో గవర్నమెంట్ మారాక టీడీపీ వాళ్ళకి ఆ బిల్లులు రాల. ఆర్థికంగా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు 2019కి ముందు చేసిన వర్క్స్ బిల్లులు రాక ఇప్పటికీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. సో ఆ దెబ్బ వైసీపీ వాళ్ళకి తగలకుండా ఉండాలి అంటే ఆ బిల్లులు క్లియర్ చేయాలి. సో ఇప్పుడు ఆ బిల్లులు క్లియర్ చేయడానికి అధికారులు ఇష్టపడట్లా. ఆర్థిక శాఖ అధికారులు కావచ్చు, ఇతర కొన్ని శాఖల్లో ఈ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్&బి, మున్సిపల్ శాఖ, దీని అంతకు సంబంధించి ఎంబుక్ ఆమోదించడం, ఇంజనీరింగ్ అధికారులు ఆమోదించడం, బిల్లులు శాంక్షన్ చేయడం, ట్రెజరీ అధికారులు ఇవన్నీ కూడా ఒప్పుకోవట్లే. అధికారులు భయపడుతున్నారు. ఎందుకంటే ఈ పోలింగ్ తర్వాత నుంచి రిజల్ట్స్ వచ్చే మధ్యలో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సిఎఫ్ఎంఎస్లో నమోదవుతాయి, ఈ ఫైల్లో నమోదవుతాయి. ఈ ఫైల్ ఏమో కోర్టు ఏమో అలా ఉంచేయండి, దాన్ని అప్గ్రేడ్ చేయొద్దు అని చెప్పింది. సో ఈ ఫైల్ ఒకవేళ అప్గ్రేడ్ చేస్తే పాత రికార్డులు ఏమో మిస్ అవుతాయని సాకు చెప్పొచ్చు, లేదా సిఎఫ్ఎంఓస్ ఏమైనా సర్వర్ లేకపోతే సాకు చెప్పొచ్చు. కానీ అవన్నీ రేపు పొద్దున్న కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి. ఒకవేళ కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. అందుకే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరైతే ముందు అప్లోడ్ చేశారో వాళ్ళకి ఇవ్వడం. సో అలా కాకుండా నచ్చిన వాళ్ళకి, వైసీపీ మెచ్చిన వాళ్ళకి బిల్లులు ఇస్తూ వెళ్తే అధికారులు ఇరుక్కుపోతారు. రేపు పొద్దున్న కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి, కొత్త ప్రభుత్వం కూడా వాళ్ళని వదిలిపెట్టదు. అందుకు అధికారులు ఇబ్బంది పడుతున్నారు, బిల్లులు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు, రిజెక్ట్ చేసేస్తున్నారు. సో ఈ కారణంగా గత కొన్ని రోజులుగా అంతర్గతంగా ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. బయటకు కనిపించని యుద్ధం జరుగుతోంది ప్రభుత్వానికి కొంతమంది అధికారులకు మధ్య. అధికారులు ఒత్తిళ్లు భరించలేక మేము ఇవ్వలేము, అవసరమైతే రిజల్ట్స్ వచ్చే వరకు మేము సెలవు పెట్టి వెళ్ళిపోతాము అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం బిల్లులు ఇచ్చేయమంటున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరు వస్తారో తెలియదు కాబట్టి. సో అధికారుల్లో ఒక కాన్ఫిడెన్స్ నింపడానికి, ఎవరైతే ఈ రిజెక్ట్ చేస్తున్నారో అటువంటి అధికారుల్లో ఒక కాన్ఫిడెన్స్ నింపడానికి, ప్లస్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు టెన్షన్లో ఉన్నారు కదా, అయ్యో ప్రభుత్వం మారితే మళ్ళీ మేము ఇబ్బంది పడతామేమోనని వాళ్ళు రోడ్డు ఎక్కకుండా, వాళ్ళు కాస్త ఆందోళన చెందకుండా ఉండడానికి, ప్లస్ కౌంటింగ్ రోజు ఏజెంట్లు యాక్టివ్గా పనిచేయడానికి, చేతులు ఎత్తకుండా ఉండడానికి, అభ్యర్థులు కూడా ముందుగానే డేలా పడకుండా ఉండడానికి, ఇవన్నిటికీ ప్లాన్లో భాగంగా ఆయన అంత కాన్ఫిడెంట్గా మాట్లాడారు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి ఒక తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు లోపల ఏదైనా భయం ఉంటే, మైండ్లో ఏదైనా ఆలోచన ఉంటే అది ఫేస్లో కనిపించేస్తుంది. పోలింగ్ సరిగ్గా జరగలేదు, ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అని ఉందనుకోండి, ఆయన ఫేస్లో అది కనిపించేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఫేస్లో అటువంటిది కనిపించవు. ఆయన ఎక్స్ప్రెషన్స్ని దాచుకొని బయటికి చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలరు. అవి కొన్ని ఉంటాయి. సో అందులో చంద్రబాబు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్రెషన్స్ని దాచుకొని చెప్పడంలో దిట్ట.
సో అందుకని తనకు లోపల ఎక్కడో ఒక దగ్గర చిన్నపాటి భయం ఉన్నప్పటికీ గవర్నమెంట్ వస్తుందా రాదా, వచ్చినా సరే 151 రావన్న సంగతి జగన్ గారికి తెలుసు. 151 రావడం ఇంపాసిబుల్ అనే సంగతి తెలుసు. 110 వస్తే ఎక్కువ అనే సంగతి తెలుసు. 110 వస్తే ఎక్కువ, 100 110 మధ్యలో, మినిమం 100 అనుకుంటున్నారు, మ్యాక్సిమం 110 అనుకుంటున్నారు. అది వస్తే బెటర్ అనుకుంటున్నారు. కానీ 151కి పైగా రావడం ఇంపాసిబుల్ అని తెలిసినా అలా ఎలా చెప్పగలిగారంటే అధికారులు, కాంట్రాక్టర్లు ఈ వర్గాల్లో ఒక నమ్మకం, జగన్ గారు 151 అన్నారంటే కనీసం 120 వస్తాయేమోలే, సో ప్రభుత్వం ఇదే వస్తుంది, సో మనం సేఫ్గా ఇచ్చేయచ్చు అనే నమ్మకాన్ని కలిగించడం కోసం బహుశా అలా చెప్పుంటారు అని ఒక టాక్ అయితే ఇంటర్నల్గా ఉంది. సో మరి మీరు ఏమంటారు అంటే రకరకాల కోణాల్లో చూస్తే ఇది కూడా ఒక కోణం అన్నమాట. థ్యాంక్ యూ.